హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. ఈరోజు వ్లాగ్ తెలిసిపోయింది కావచ్చు మీకు ఆల్రెడీ. మేము గోల్కొండకు వచ్చేసినాం. మేము గోల్కొండకు రాక 6 years అవుతుంది. లాస్ట్ 6 years బ్యాక్ మేము ఒక్కసారి వచ్చాం. అంటే మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో వచ్చాం. అప్పటికి ఇప్పటికి ఏం మారిందో చూసేద్దాం పదండి. గోల్కొండ కిలాకి మేము అయితే సండే వచ్చినాం. మీకు నేను చెప్పేది ఏంటంటే సండే కాకుండా మిగతా రోజులలో రావచ్చు. శనివారం ఆదివారం ఫుల్ రష్ ఉండేటట్టు ఉన్నారు. ముచ్చడి చెప్పాలి, మేము 6 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు బ్లూ కలర్ బోర్డు కనబడుతుంది కదా, అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉండేది. ఎగ్జిట్ ఇటు నుంచి ఉండేది. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కదా, ఇటు నుంచి ఉండేది. మేము అలానే వెళ్ళాలి కావచ్చు అని అటు నుంచి వెళ్తుంటే అక్కడున్న వాచ్మెన్స్ ఇక్కడ నుంచి వేయలేదు, అటు నుంచి వెళ్ళాలి అన్నారు. ఏంటి అటు నుంచి ఇటు నుంచి అని వేరు ఎందుకు, ఎటు వెళ్ళినా కానీ లోపలికే అంటే ఏం సమాధానం చెప్పలేదు. ప్లీజ్ అటు నుంచి వెళ్ళండి అని రిక్వెస్ట్గా అడిగిళ్ళు. ఫైనల్గా ఏం చేసేది లేక మేమైతే ఇటు నుంచి లోపలికి వచ్చేసినాం. అదేందో ముచ్చట మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా. మీరు కనుక ఇక్కడికి రావాలి, దీన్ని చూడాలి అని అనుకుంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ చూసేసి ఉంటారు. కాకపోతే కొత్తగా వచ్చేటోళ్ళు ఏంటంటే 11కి వస్తే ఈవినింగ్ 4 వరకు మొత్తం లొకేషన్ అంతా కవర్ చేసేసి నిమ్మలంగా బయటకు వెళ్ళొచ్చు. లోపలికి ఫుడ్ అలో ఉంది. మనం లోపలికి వచ్చినాక కొంచెం వాక్ డిస్టెన్స్లో ఇలా టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంట్రీ కావాలి. హైదరాబాద్లో తక్కువ ఖర్చులో ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. ఇక్కడనే చాలా వరకు టైం అంతా పోద్ది. తక్కువ రేట్లో ఎక్కువ ప్రపంచం చూడవచ్చు. అదే ఈ గోల్కొండ కోట. అయితే టికెట్ కౌంటర్ కాడికి వచ్చినాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే ఓన్లీ క్యాషే అంట, పేమెంట్స్ ఏం లేవు. మీరు కొంచెం జూమ్ చేసి చూసుకోండి రేట్లు ఎట్లున్నాయో. ఈ టికెట్ కౌంటర్ పక్క నుంచే ఇక్కడ ఒక చిన్న దారి ఉంది. ఎక్కడ చూసినా కానీ డస్ట్బిన్స్ అవి ఉన్నాయి. మంచి రాతి కట్టడము, లొకేషన్ అయితే హైలైట్ ఉంది. లైవ్లో చూస్తే మస్తు అనిపిస్తుంది, కానీ కొంచెం ఓపిక చేసుకొని ఎక్కాలి. కానీ చూపు మేర వరకు మొత్తం రాతి కట్టడమే ఉంటుంది. కాకతీయ నవాబులు వాలించిన కోట కదా, అందుకని ఇంత స్ట్రాంగ్గా ఇన్ని సంవత్సరాలు. ఇది చూడంగానే ఒక మూవీ చాలా వరకు గుర్తుకొస్తుంది. ఇది మన పవన్ కళ్యాణ్ గారిది ఒక సీన్ అనేది ఇక్కడ జరుగుద్ది. బంగనవరం మూవీ. ఇక్కడ క్లాప్స్ కొడితే అనేది మనకు అక్కడ రాజ్మహల్లో వినబడుతుందంట. ఇక్కడ క్లాప్స్ కొడితే అక్కడ ఉన్న వాళ్ళకు పక్కా వినబడుతుంది అంటారు. మరి ఇప్పుడు అది నిజమో కాదో తెలియదు, కానీ ఒక సీన్లో మాత్రం మనం క్లియర్గా చూసుకోవచ్చు అది. రౌత్ గురించి తెలుసా? ఇది రౌత్ అంటారో మరి ఇనుప బాటు అంటారో తెలియదు, కానీ 400 kgs ఉంటుందంట. దీనికి ఒక స్టోరీ ఉన్నది. ఇది ఏంటిదంటే రామదాసుని బంధించినప్పుడు ఆయన కాలుకి ఇది కట్టేటోళ్ళు, అంటే ఎక్కడికి పారిపోకుండా. మనకు మూవీలో కూడా ఒక కాడ రౌతు లెక్క కనబడుతుంది, కానీ అది కాదు ఇది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినా కొద్దీ మనకు కోటనే కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్ అనిపించింది నాకు.
దర్బార్ హాల్కి ఇక్కడ నుంచే మనం వెళ్ళాలి, మెట్ల మార్గం నుంచే, వేరే రూట్ అయితే అసలు లేదు నాకు తెలిసిన వరకు అయితే. ఫ్రెండ్స్ మా పిల్లలకు నీళ్ళు కోసం ఇగో ఈ క్యాన్ నీళ్లు తీసుకొని వచ్చారు. వాటర్ సర్వీస్, ఫ్రీ వాటర్ సర్వీస్ మా కోసం. ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ కోనేరు అట్లా ఆ టైప్ అనిపిస్తున్నాయి, మరి అవేంటివో నాకు తెలియదు. కానీ ఓపిక ఉంటే మాత్రం ఈ కోట అణువు తిరగవచ్చు. ఎంత ఓపికతో మనం తిరుగుతామో అంత ఉంటుంది ఇక్కడ పైన. మేమైతే సగం వరకే చూస్తాం, జస్ట్ ఈ మెట్లు ఎక్కుతాం, పైకి ఎక్కుతాం, పైన హాల్ చూస్తాం, కిందికి దిగేస్తాం అంతే. కానీ మాలాగా కాకుండా చాలా వరకు అయితే మొత్తం తిరుగుతారు, A to Z తిరుగుతారు. పొద్దున్నే వచ్చేస్తారు, నైట్ వరకు అంటే క్లోజింగ్ టైం వరకు తిరుగుతూనే ఉంటారు. ఆ ఓపిక అనేది ఉండాలి ఫస్ట్ వరకైనా. మా పెద్దనాన్న సర్వీస్ చేస్తాడు, ఇంతసేపు చూపించింది కదా, ఇప్పుడు తాగుతుండు. మనం అట్లా పోవాలి, ఇంకా అట్లా పడి పోవాలి. ఇప్పుడు పారాలు ఎగరవు. అగో ఉడతా అన్న మోక్ష. ఆషాఢం మొదటి వారం. మా పెద్దనాన్న చెప్తాడు డీటెయిల్స్. చెప్పండి. చెప్పు. లస్కర్ బోనాలు ఎల్లమ్మ తల్లి ఇక్కడ నుంచి ఆషాఢ మాసం మొదటి ఆదివారం స్టార్ట్ అవుతాయి బోనాలు. ఫ్రెండ్స్ అవునండి, ఆడి వరకు పోయి దర్శనం చేసుకోలేదా? ఇంకోటి ఏంటిదంటే ఈ వీడియోలో రామదాసు బందికాన చూపించలేదు ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఆగండి జరా, ఆ వీడియో నేను సెకండ్ పార్ట్లో పెడతా. నేను జస్ట్ ఓన్లీ కోట వరకు చూపిద్దామని అనుకుంటున్నా, అందుకని ఇక్కడ వరకు చూపిస్తున్నా. ఇక్కడి నుంచే మనం కిందికి వచ్చినాం. ఈ ఏరియాని మొత్తం ఫస్ట్ అంతస్తు అంటారు. ఈ స్టెప్స్ ఎక్కినాక పైకి వెళ్తే సెకండ్ అంతస్తు అంటారు. ఇక్కడ మనకు లోపల ఏమేమి కనబడుతున్నాయో నేను చూపిస్తారా అండి. అన్ని హాల్స్ టైప్ ఉన్నాయి, అంటే ఇక్కడ సైనిక బలం అనేది ఉండేది కావచ్చు. సైనికుల కోసమే ఈ స్పెషల్గా ఈ రూమ్స్ అనేది కట్టిల్లు కావచ్చు అని నేను అనుకుంటున్నా.
ఇప్పుడు మనం ఇక్కడ నేను చూపించిన చెక్క ఉంది కదా, అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఇటు ఇంకో సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు. ఆ రూట్ ఎటు నుంచి వెళ్తుందో నాకు తెలియదు, మేము ఎటు నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి లొకేషన్, ఆహా మనం ఇదంతా తిరిగేసి వచ్చినాం. ఈ ప్రాచీన గోల్కొండ కోటకి కొత్త రంగులు అద్దడానికి గవర్నమెంట్ మనకు ఒక మంచి అవకాశం తెచ్చేసింది. అదేంటిదో కాదు, ఈ లేజర్ లైట్. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ బాక్సులలోనే కెమెరాలు ఫిట్ చేసిల్లంట. అసలు ఇక్కడ రూట్ లేదంట, మమ్మల్ని అయితే వార్న్ చేసి ఇటు నుంచి రావద్దు అని. జస్ట్ ఎందుకంటే దీనికోసమే రాణిస్తాడంట, మైక్స్ వైర్లు ఇట్లా తెగిపోతాయి అని. లేజర్ లైట్ అంటే ఏం లేదు, ఇక్కడ స్క్రీన్ లేకుండా కోట గోడల మీదనే స్క్రీన్ రన్ అవుద్ది. జిల్ జిల్ జిగా జిగా లెక్క ఉంటుందంట నైట్ పూట ఈ షో. దీనికి వేరే టికెట్స్ అనేది కాస్ట్ అనేది ఉంటుందంట. దీనికి వేరే టైమ్స్ కూడా ఉంటాయి, అవి నాకు తెలియదు. నేను జస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ అవి కనబడ్డాయి, నేను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిళ్ళు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నైట్ ఈ ట్రాఫిక్ ఇట్లా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు 5:30కి స్టార్ట్ అయిపోతే ఇక్కడికి వచ్చే వరకు కరెక్ట్ 6:37 అవుతుంది. మీకు ఇక్కడ లేజర్ షో అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ వీడియో మంచిగా అర్థమైంది అనుకుంటా. మీరు కూడా ఈ కోటను చూసి హ్యాపీగా ఫీల్ అయినారు అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మేమైతే ఇక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది, వర్షం పడేలా కూడా ఉంది. సరే మరి ఉంటాం. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.